తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి. 1000 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం. ఒక సర్వే చేస్తున్నాం మద్యం కేసు గురించి, ఏపీ జనాలు ఏమనుకుంటున్నారా అని. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో జగన్కి సంబంధం ఉంది, సంబంధం లేదు, ఈ రెండిట్లో ఏపీ జనాలు ఏమనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ సర్వే ఇది. సో మిస్ అవ్వకుండా, పొరపాటును కూడా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. 1000 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం. ఇక విషయంలోకి వెళ్ళిపోతాం. 2 సంచలన పరిణామాలు జరిగాయి ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి. ఒకటి, మిథున్ రెడ్డికి సంబంధించి రీసెంట్గా బెయిల్ విడుదల చేశారు, బెయిల్ ఇచ్చారు, ఆయన బయటకు రాబోతున్నారు. మొన్న మనం ఒక వీడియో చేసాం. పొన్నవోలు సుధాకర్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా వాదనలు వినిపించారు. తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. ఖచ్చితంగా పాజిటివ్ రాబోతోంది వైసీపీకి అని మనం ప్రజాచేతనం ఛానల్ చాలా క్లియర్గా చెప్పాం. ఇప్పుడు అదే జరిగింది. ఎందుకని అంత స్ట్రాంగ్గా వాదించగలిగారు అంటే, ఒక జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, అది ఎవరైనా కావచ్చు, అది వైసీపీ వల్ల, టీడీపీ వల్ల, మీరనైనా పక్కన పెడితే, ఒక జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఓటు వేయొచ్చా అంటే వేయొచ్చు, లోపల నుంచి వేయొచ్చా అంటే వేయొచ్చు, పోస్టల్ బ్యాలెట్ ప్రకారం వేసుకోవచ్చు. కానీ ఇది నార్మల్ ఎన్నికలు కాదు, ఉపరాష్ట్రపతి ఎన్నిక. ధన్కడ్ రాజీనామా చేసిన తర్వాత ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థి గెలవాలి అని ఎన్డీఏ చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నటువంటి ఎన్నిక. సిపి రాధాకృష్ణని తెర మీదకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు వేరే వ్యక్తిని కూడా పెట్టారు. ఆల్రెడీ పెట్టిన వెంటనే, ఎన్డీఏ క్యాండిడేట్ని పెట్టిన వెంటనే రాజ్నాథ్ సింగ్ స్వయంగా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ ఇస్తాం మీకు అని కూడా ఈయన చెప్పారు. తర్వాత రోజే ఆలోచించుకుని. ఇంత పరిణామాలు జరుగుతున్న టైంలో ఈ ఓటింగ్ చాలా క్రూషియల్ అనమాట. అది కోర్టు కూడా అర్థం చేసుకుంది. ఓకే, ఇది క్రూషియల్ ఓటింగ్ సిస్టము, అలాగే ఒకరోజు వెళ్ళి ఓటేసి వచ్చేయండి అన్నట్టు కాకుండా, ఒక 2 రోజులు ఆయనకు ఆరోగ్యపరంగా కూడా ఇష్యూస్ ఉన్నాయి, వాటిని కూడా క్లియర్ చేసుకుని రండి అని. సెప్టెంబర్ 11వ తారీఖు సాయంత్రం 5 గంటల కన్నా మీరు మళ్ళీ వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చేయాలి. గతం నుంచి కూడా వాదన వినిపిస్తుంది అదే. పొన్నవోలు ఏమని, ఆయన ఎక్కడికి పారిపోలా, ఎప్పుడైతే సిట్ పిలిచిందో వచ్చి విచారణకు హాజరయ్యారు. సిట్ అరెస్ట్ చేసినప్పుడు చక్కగా వచ్చి అరెస్ట్ అయిపోయారు తప్ప, ఎందుకంటే ఇందులో ఆయన తప్పు లేదు, ఆయన పారిపోవాల్సిన అవసరం లేదు అని స్ట్రాంగ్ వాదనలు వినిపించడం వల్ల పొన్నవోలు యాక్సెప్ట్ చేసింది కోర్టు. అండ్ మిథున్ రెడ్డికి ఇప్పుడు బెయిల్ చాలా క్లియర్ కట్గా బెయిల్ వచ్చేసింది. ఆయన బయటకు కూడా వచ్చారు. మళ్ళీ 11వ తారీఖు వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ తర్వాత ఇంటర్మ్ బెయిల్స్ కోసం ప్రయత్నాలు చేసుకుంటారు. మేబీ సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక ముద్దాయి, ఆ ముద్దాయి కాస్త పర్వాలేదు అన్నట్టు అనుమానాస్పదంగా లేకుండా కోఆపరేటివ్గా ఉన్నప్పుడు కోర్టులు కూడా అర్థం చేసుకుంటే, పోలీసులు కూడా అర్థం చేసుకుంటే సిస్టమ్ అట్లా ఉంది. సో ఇది పక్కన పెట్టడం. ఇది ఒక వ్యవహారం. మద్యం కుంభకోణం కేసు సంబంధించి అంటే మిథున్ రెడ్డికి బెయిల్ రావడం అనేది తన ఆల్మోస్ట్ చాలా అత్యంత సన్నిహితుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి, జగన్కి ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అని, ఒక రకంగా బలం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పెట్టినటువంటి ఛార్జ్ షీట్లో మిథున్ రెడ్డి గురించి పెద్దగా ఎక్కడ ప్రస్తావన లేదనేటువంటి ఆరోపణలు కూడా వైసీపీ వినిపిస్తున్న నేపథ్యంలో ఈ థింగ్ ఏదైతే ఉందో ఇది పాజిటివ్ థింగ్. అయితే ఇంకొకటి కాస్త జగన్ ఇబ్బంది పెట్టే థింగ్ ఉంది. మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి సోదరుడు అని చెప్తున్న వైఎస్ అనిల్ రెడ్డి, జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి రెండో కుమారుడు, ఈయన యొక్క ప్రమేయం ఉందనే ఆరోపణలతో సిట్ కీలక ఆధారాలు తీసుకుంది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ప్రధాన నిందితుడు రాజు కసిరెడ్డి ప్రతి నెల 50-60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి వైఎస్ అనిల్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప అంటే A33, ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి ద్వారా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేర్చేవారిని సిట్ దర్యాప్తులో తేలింది. రిమాండ్ రిపోర్ట్లో కూడా సిట్ అంశాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో కసిరెడ్డి నుంచి అనిల్ రెడ్డికి ముడుపుల సొమ్ములు ఎలా చేరింది, ఎవరెవరి ద్వారా వెళ్ళింది, ఎక్కడెక్కడి నుంచి వెళ్ళింది, అంతిమంగా ఎక్కడికి చేరింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న సిట్ ఈ కేసులో నిందితులందరినీ తన నిరంతర సంప్రదింపుల్లో ఉన్నట్టుగా తెలిసింది. సో అందువల్ల ఇతన్ని కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయని, ఆయన్ని అదుపులోకి తీసుకుని దీనికి సంబంధించి విచారణ కూడా చేపట్టే ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది. ఏదేమైనా వైసీపీ యొక్క ఆరోపణల ప్రకారం ఇవన్నీ కూడా వైసీపీ ఆరోపిస్తోందంటే అసలు మద్యం కుంభకోణం కేసు అనేదే లేదు, కావాలని ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుందనే ఆరోపణలు అయితే వాళ్ళు చాలా క్లియర్ కట్గా ఎప్పటి నుంచి కూడా చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి? మీ ఇంటెన్షన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచన ధోరణి, మీ ఆలోచన సరళి ఎలా ఉంటుంది దీంట్లో అనేది కామెంట్ చేయండి. నేను క్లియర్గా అడిగాను ఇందాక, దానికి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి. ఖచ్చితంగా 1000 కామెంట్స్ రావాలి. సర్వే ఇది. మద్యం కుంభకోణం కేసులో జగన్కి ప్రమేయం ఉంది, జగన్ ప్రమేయం లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి. సో కామెంట్ చేయండి. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.